అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారా? టారిఫ్లను బూచిగా చూపించి లబ్ధి పొందాలని చూశారా? సొంత కంపెనీల విలువ పెంచుకోవాలని పక్కగా ప్లాన్ చేశారా అంటే అవునని అంటున్నారు డెమోక్రాట్లు. ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి 3 గంటల ముందు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో ఒక వ్యాఖ్య పోస్ట్ పెట్టారు. కొనడానికి ఇది గొప్ప సమయం అని ఆ పోస్ట్లో ఆయన రాశారు. ఏం కొనడానికి అది గొప్ప సమయం అనేది ట్రంప్ చెప్పలేదు, కానీ ఆయన పోస్ట్లోని డీజేటీ అనే పొడి అక్షరాలను మాత్రం స్టాక్ మార్కెట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను ఉద్దేశించి వాడతారు. అయితే ట్రంప్ పోస్ట్ వెనుక పెద్ద ప్లానే ఉందని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. సుంకాల అమలు వాయిదా ప్రకటనతో మార్కెట్లు మళ్లీ దూసుకుపోతాయన్న విషయం తెలిసి కావాలనే ట్రంప్ ఆ పోస్ట్ పెట్టారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల ట్రంప్ మీడియా షేర్ల విలువ భారీగా పెరిగి సుమారు 23% మేర లాభాల్లో ముగిసిందని, ఆ గ్రూపులో 53% వాటా ఉన్న ట్రంప్ వ్యక్తిగత సంపద ఒక్క రోజులోనే 3,570 కోట్ల మేర పెరిగిందని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్రంప్ పోస్ట్తో ఏదో జరగబోతోందని నమ్మిన ఆయన అభిమానులు, మదుపర్లు పెద్ద ఎత్తున ట్రంప్ మీడియా షేర్లు కొనుగోలు చేశారు. భారీగా లాభపడ్డారు. ఈ క్రమంలోనే తన మాట విని షేర్లు కొన్న ఒక్కో సన్నిహితుడికి 21,000 కోట్లు, మరొకరికి దాదాపు 7,743 కోట్లు వచ్చాయని ట్రంప్ చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడలేదని, అమెరికా ప్రజలకు, మార్కెట్లకు దేశ ఆర్థిక భద్రతపై నమ్మకం కల్పించడం అధ్యక్షుడిగా ఆయన బాధ్యత అని వైట్ హౌస్ వర్గాలు ట్రంప్ను వెనకేసుకొచ్చాయి.